హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు మీతో షేర్ చేస్తున్నాను. రేపటి నుండి ఒక ప్రత్యేక వస్తువును మళ్ళీ పంపిణీ చేయబోతున్నారు. ఈ వస్తువు చాలా రోజుల క్రితం పంపిణీ చేసినప్పటికీ మధ్యలో చాలా కాలంగా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ దీనిని అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు ఈ వస్తువు ఏమిటి, ఎందుకు ఇస్తున్నారు అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇక విషయానికి వస్తే, అధికారికంగా వచ్చిన సమాచారం ప్రకారం ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అసలు గ్యాస్ సరఫరా విషయంలో కొంత ఆలస్యం జరిగింది. సాధారణంగా 1-2 రోజుల్లో రావాల్సిన గ్యాసు ఈసారి 6 రోజుల తర్వాత అందింది. ఇదే సమయంలో అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా ఖతార్ ప్రాంతాల్లో గ్యాస్ ఉత్పత్తి ప్రాంతాలపై ఇరాన్ దాడులు జరగడం వల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు తాత్కాలికంగా కిరోసిన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ రాష్ట్రానికి కూడా కిరోసిన్ సరఫరా చేశారు. అందులో భాగంగా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో ఉన్న రేషన్ కార్డుదారులకు రేపటి నుండి ప్రతి రేషన్ కార్డుకు 1 లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రానికి సుమారు 2800 కిలోలీటర్ల కిరోసిన్ అందించింది. సాధారణంగా ఏపీని కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చిన ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల కారణంగా మళ్ళీ సరఫరాను ప్రారంభించారని మంత్రి తెలిపారు. ముఖ్యంగా గ్యాస్ సిలిండరు లేని పేద కుటుంబాలు, ఇంకా మట్టి కట్టెలతో వంట చేసేవారు ఈ కిరోసిన్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం సర్వే కూడా నిర్వహిస్తుంది. కాబట్టి ఎవరికి గ్యాస్ కనెక్షన్ ఉందో లేదో ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.